చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వ్యూహంగా అడుగులు వేస్తుంది. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధానంగా 175కు 175 రావాలనే ఉద్దేశంతో కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు అనేది కూడా ప్రధానంగా కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపు 19 నియోజకవర్గాల్లో 7 స్థానాల్లో అయితే ఇప్పటికే మార్పులు అయితే చేసినటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యే సిట్టింగ్లు కాదంటూ నూతనంగా ఇన్ఛార్జీలను అయితే మార్చింది. అందులో ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జగ్గంపేటలో కూడా మార్పు చెందింది. ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జ్యోతుల చంటిబాబు స్థానంలో మాజీ మంత్రివర్యులు తోట నరసింహ కూడా ఇప్పటికే అధిష్టానం కొత్తగా వచ్చినటువంటి లిస్టులో కూడా పేరు ఖరారు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నియోజకవర్గంలో సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. అక్కడ జగ్గంపేటలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మరిన్ని విషయాలు మనతో మాట్లాడేందుకు గుల్లా ఏడుకొండలు ఉన్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లా ఎస్సీసీఎల్ సంబంధించినటువంటి నాయకులు మరిన్ని విషయాలు అడిగి తెలిసిన ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఏంటి జగ్గంపేటలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్థానంలో ఇన్ఛార్జిగా తోట నరసింహ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులుగా మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు కాకినాడ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ఆయన గారికి పూర్తిగా మరి వారి యొక్క ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితిని మరి ఆవగింపు చేసుకొని ఏదైతే ఇవాళ మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి ఈ యొక్క 175 కాన్స్టిట్యున్సీలను కూడా అనేక చోట్ల మార్పులు తీసుకొస్తున్నటువంటి ఈ సందర్భంలో జగ్గంపేట నియోజకవర్గంలోనూ కూడా మార్పు తీసుకురావడం జరిగింది. ఈ మార్పుకి కారణం ఏంటంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు వారు గత 4.5 సంవత్సరాలుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేస్తూ ప్రతి గుండెలో ఆయన యొక్క చేసే ప్రతి పథకం కూడా చేరాలని, ప్రతి ఇంటిలోనూ కూడా సంతోషం ఉండాలని, ఆయన ఏదైతే ఆలోచన చేసినటువంటి ఈ యొక్క మరి సంక్షేమ పథకాలు ఉన్నాయో పథకాలన్నిటికీ కూడా ప్రతి ఇంటికి చేర్చి ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధిని ఏ నియోజకవర్గంలోనైనా సరే ఖచ్చితంగా నా మార్క్ కనిపించాలా, మళ్ళీ 175కి 175 ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులే గెలవాలని ఆయన తీసుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే తపన ఉందో అందులో భాగంగానే జగ్గంపేటలోనూ కూడా ఈవేళ తోట నరసింహ గారు అనే ఒక మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు మరి ఈ ప్రాంతంలో ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గంలోనే కాక ఈ యావత్తు మరి పూర్వ తూర్పుగోదావరి జిల్లాను కూడా అనేక మందితో సత్సంబంధాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి మరి తోట నరసింహ గారు అంటే మరి ప్రతి మనిషికి, ప్రతి కుర్రాడితో దగ్గర నుంచి కూడా ప్రతి రైతు దగ్గరికి కూడా ప్రతి మహిళమ్మ దగ్గరికి కూడా మరి తోట నరసింహ గారు అయితే చాలా సుపరిచితులన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు నియోజకవర్గంలో మార్పు చేశారనంటే, అసలు తోట నరసింహ గారు అని అంటేనే జగ్గంపేట నియోజకవర్గం. జగ్గంపేట నియోజకవర్గం అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కాంగ్రెస్ పార్టీ గత 2 దఫాల, అదేవిధంగా మరి వైఎస్ఆర్ పార్టీ 2 సార్లు, 4 సార్లు అంటే 4 దఫాలుగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిపే నాందిగా పలికి ఇక్కడ తెలుగుదేశాన్ని పాతాళలోకానికి తొక్కేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. దానికి నాంది ఎవరనంటే తోట నరసింహ గారి సంగతే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ తోట నరసింహ గారి యొక్క బలం ఎంతంటే, మరి ఆయన ఇంటి దగ్గర కూర్చుంటే మరి జనం రెపరెపలాడుకుంటా గుంపులుగా చేరి తోట నరసింహ గారు వస్తే ఈ నియోజకవర్గం బాగుంటుందని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే తోట నరసింహ గారు. ఆ ఎదురు చూసినటువంటి తోట నరసింహ గారికి టిక్కెట్ కేటాయించకపోతే ఈ రోజున ప్రతి హృదయం కూడా తప్పించి కుషించిపోయినటువంటి పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా తోట నరసింహ గారికి టిక్కెట్ ఇచ్చి నిజంగా ఎంత మేలు చేశారంటే, మళ్ళీ ఇక్కడ ఏదైతే 175లను కూడా గెలిచే భాగంలోనూ కూడా జగ్గంపేటలో ఒక దిట్టైనటువంటి ఏ క్యాండిడేట్ని పెట్టినా సరే ఈజీగా గెలిపించినటువంటి సత్తా ఉన్నటువంటి క్యాండిడేట్ తోట నరసింహ గారి అన్న సంగతే మీ ద్వారా తెలియజేస్తూ, సరైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయం తీసుకుని జగ్గంపేటలో తోట నరసింహ గారికి టిక్కెట్ ఇచ్చినందుకు మేమందరం కూడా నియోజకవర్గం తరపున ఉభయ గోదావరి జిల్లా ఎస్సీసీఎల్ జోనల్ ఇన్ఛార్జిగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి నిండు మనసుతో నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పటికే తోట సంబంధించినట్టు ఎవరైతే ఉన్నారో అలా జ్యోతుల చంటిబాబు సంబంధించిన వర్గీయులు ఇప్పటికీ రాజీనామాలు బాటపట్టారు. వాళ్ళందరూ కూడా సస్యమేర అంటూ మేము టీడీపీలోకి వెళ్తా అంటూ వాళ్ళు కూడా ఇటీవల ప్రకటించిన పరిస్థితి ఎలా చూడాలంటారు? ఎన్నికలు వచ్చాయనంటే ప్రతి పార్టీలోనూ కూడా వారికి ఉన్నటువంటి గత అనుభవం కానీ, గత పరిచయాలను బట్టి, లేకపోతే ఎవరైతే మరి కొత్తగా క్యాండిడేట్ మరి నిర్ణయించడం జరిగిందో వారికి ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలను బట్టి చిన్న మార్పులు చేర్పులు అలాగా మరి కార్యకర్తలు అటు ఇటు మారడం అనేది సహజమే. కానీ ఈవేళ ఏదైతే
సంటిబాబు గారి వెనక వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే సంటిబాబు గారు 2 దఫాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కంటెస్ట్ చేసినటువంటి మరి క్యాండిడేట్, 2 దఫాలు తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి కూడా ఓడిపోయినటువంటి క్యాండిడేట్. వారి తండ్రి గారు కూడా కేవలం జడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి నెగ్గలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క క్యాండిడేట్ ఇచ్చారు. అటువంటి క్యాండిడేట్ని వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి గొప్ప ఘనత ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ సంటిబాబు గారి వెనకాల ఎవరన్నా వెళుతున్నారు అని అంటే వాళ్ళ పూర్వం నుండి కూడా ఆయన్ని అనుబంధంగా ఆయన కూడా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఎందుకంటే మధ్యలో వచ్చారు, వాళ్ళ మధ్యలోనే పోయారు తప్ప ఏదైతే ఇక్కడ వైఎస్ఆర్ కేడర్ ఉందో ఆ కేడర్ చాలా పటిష్టంగా చాలా పకడ్బందీగా ఉంది. ఎందుకంటే గతంలో 25,000 మెజార్టీతో మరి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ గెలిచాడనంటే అది వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి ఇక్కడ స్టాండర్డ్ ఏటో ఈవేళ అర్థమవుతుంది. ఆయన వెళ్ళే ముందు తర్వాత ఆయన కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరనంటే ఏ ఒక్కరు కూడా బలమైనటువంటి నాయకత్వం ఉండి మరి ప్రజల తోట గెలిచినటువంటి ఏ వ్యక్తులు కూడా కాదు. మధ్యలో వచ్చారు, మధ్యలో పోయారు. తోట నరసింహ గారి వెంట అయితే మాత్రం పూర్తిగా 4 మండలాల్లో ఉన్నటువంటి కేడర్ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ నిజంగా ఎంత బలంగా ఉన్నదంటే ఒక జనవరి 1న ఆయనకి అభినందనలు తెలియజేయడానికి వచ్చినటువంటిది ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా జనం తండోపతండాలుగా రోడ్డు వెంట. మనకు చూసుకుంటే ఈయన చంటిబాబు ఎవరైతే ఆయన కూడా జనసేన వైపు కూడా మొగ్గు చూస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా కలిసి వచ్చారని చెప్పేసి అంటున్నారు. దీంతో పార్టీకి వైసీపీ పార్టీకి జగ్గంపేట నియోజకవర్గంలో ఎదురు దెబ్బ అవకాశం ఉందంటారా? సార్, ఎదురు దెబ్బ అనేది తగలాలంటే ఇల్లే క్యాండిడేట్ బలమైన క్యాండిడేట్ అని అనుకుంటే ఎదురు దెబ్బ. ఆయన బలహీనుడు, బలమైనటువంటి క్యాండిడేట్ కాదు. వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తులు, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారనంటే అది పార్టీకి బలం కాదు. అది ఎందుకంటే పార్టీని బలహీనపరచడం. ఈవేళ తెలుగుదేశం కాదంది, నేను గెలిపించలేకపోయింది, వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు మీరు, వైఎస్ఆర్ పార్టీ మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసింది. ఈవేళ వైఎస్ఆర్ పార్టీని కాదని అనుకుంటే మీకులాగే పక్కన్నటువంటి పిఠాపురం దొరబాబు గారిని కూడా క్యాండిడేట్గా మార్చారు, పక్కన్నటువంటి పర్వత ప్రసాద్ గారిని కూడా క్యాండిడేట్గా మార్చారు. వాళ్ళ పార్టీకి అనుబంధంగా ఉన్నారు కాబట్టి పార్టీ సముచితమైనటువంటి స్థానం ఇచ్చి వారిని ఎక్కడ గౌరవించాలో ఎక్కడ గుర్తించాలో వాళ్ళని గుర్తిస్తుంది. మీకు ఈవేళ వైఎస్ఆర్ పార్టీలో క్యాండిడేట్గా మీరు కాదు అని అంటే వాళ్ళు ఇక్కడ మీరు గెలిస్తే అక్కడ వైనాట్ 175 అనే కాన్సెప్ట్లో ముఖ్యమంత్రి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎవరిని గెలిపించుకోవాలా, ఎవరైతే గెలుస్తారంటే వారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి క్యాండిడేట్ని మార్చారు. ఈవేళ మీరు తెలుగుదేశంలోకి గెలవలేకపోయారు, వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. ఈవేళ మళ్ళీ తెలుగుదేశంలోకి మళ్ళీ వెళ్ళి ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకున్నారో మీరు అక్కడ మాట్లాడుకుని కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకున్నటువంటి లోకల్లో ఉన్నటువంటి నెహ్రూ గారు ఆయన వస్తే కుదరదని చెప్పి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మిమ్మల్ని స్వాగతించలేదు. అంటే మీకు ఉన్నటువంటి బంధుత్వంలో కూడా యాక్సెప్ట్ చేయలేదు, పార్టీ గారు కూడా మీకు యాక్సెప్ట్ చేయలేదు, తెలుగుదేశంలో కూడా మిమ్మల్ని ఆల్రెడీ సీత్కరించారు. ఈవేళ మళ్ళీ తెలుగుదేశం కాదని పవన్ పార్టీ గారికి వెళ్ళి అంటే ఈ పార్టీ కాకపోతే నాకు ఆ పార్టీ అని అక్కడే స్టాండర్డ్ లేదు. మీకు అక్కడ తప్పితే ఇక్కడ తప్పితే అక్కడ, మీకు ఇంకా మిగిలింది ఏదైనా పార్టీ ఉన్నదంటే మరి మన ప్రజాశాంతి పార్టీ ఎవరు మన కేఏ పాల్ గారి పార్టీ ఉంది. ఒకళ్ళు అక్కడే కూడా అవకాశం ఉందా మీరు చూసుకునే ఛాన్స్ ఏదంటే చూసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది జనసేన టీడీపీ పొత్తు గాలి వీస్తుంది, మేమే రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం అన్నారు. అందులో కూడా జగ్గంపేటలో కూడా జనసేన టీడీపీ పొత్తులో వైసీపీకి విజయ అవకాశాలు చేయము, అలాగే అక్కడ టీడీపీ జనసేన పొత్తు కలిసి వెళ్తారన్న. జనసేనతో తెలుగుదేశం పొత్తైనా లేకపోతే జనసేనతో మరో పార్టీ పొత్తైనా ఎన్ని పొత్తులు పెట్టుకునే పార్టీలు ఈ పొత్తులే తప్ప మాకు పార్టీలతో పొత్తులు కాదు. మేము ఖచ్చితంగా మా పొత్తు ఎవరితో అంటే ప్రజలతోనే పొత్తు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత దమ్మున్న నాయకుడు అంటే ఎవరో ఒక ఆయన చెప్పారు, ఐఏఎస్లు మారుస్తారు, ఐపీఎస్లు మారుస్తారు, ఏంటి క్యాండిడేట్లు మారుస్తారు అన్నారు. అసలు అక్కడే అర్థం చేసుకోవాలి మీరు. ఏంటంటే 175 నియోజకవర్గాల్లో ఆ క్యాండిడేట్ ఇక్కడ పంపించిన, ఈ క్యాండిడేట్ అక్కడ పంపించిన, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక జిల్లాలో బాగా పనిచేస్తే మరో జిల్లాలోకి పంపిస్తారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా నువ్వు ఆ నియోజకవర్గంలో పోటీ చేయి, నువ్వెళ్ళి ఈ నియోజకవర్గంలో పోటీ చేయి అని అంటున్నారనంటే ఏ నియోజకవర్గంలో అయినా సరే అభ్యర్థి మాత్రమే. కానీ అక్కడ అభ్యర్థి వెనక కనిపించేది మాత్రం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి మాత్రమే. ఎందుకంటే ఎక్కడికి పంపించినా ఏ నియోజకవర్గంలో సరే జగన్మోహన్ రెడ్డి గారి మార్కు ఉంది. ఇటువంటి మార్కు చూపించినట్లు ముఖ్యమంత్రి లేరండి. పొత్తులకు భయపడే ఈ మార్పులు చేస్తున్నారు. ఒక ఉద్యోగిని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారో అలాగే ఒక నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్లు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు కామెంట్ చేస్తున్న పరిస్థితి. అసలు ప్రతిపక్ష పార్టీ అనే దానికి వాళ్ళకు ఒక అవగాహన అంటూ ఉంటే ఈ రకమైన మాట్లాడరు. దమ్మున్నటువంటి నాయకుడు కాబట్టి అభ్యర్థులని ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాడు. ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించాలి. ఎందుకంటే ఏం అభివృద్ధి వేళ
ఒక నాయకత్వాన్ని ఖచ్చితంగా మనం కలకాలం గుర్తుపెట్టుకోవాలంటే పేదరికాన్ని పోగొట్టుకోవడానికి ఒక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఉండాలి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి హృదయంలోనూ కూడా గూడు కొట్టుకున్నటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడంటే ఈవేళ ప్రభుత్వంలో రెండు కారణాలు. ఏ వ్యక్తి అయినా సరే పేదరికం పోవాలన్నా ఆ దేశం యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి సాధించాలన్నా రెండు కారణాలు. ఒకటే విద్య, రెండు వైద్యం. ఈవేళ విద్యను ఒకసారి చూసుకుంటే మరుగుదొడ్లు లేనటువంటి స్కూళ్ళు ఉండేవి, రహదారులు లేనటువంటి స్కూళ్ళు ఉండేవి, పైనుండి కారిపోతున్నటువంటి కప్పులు ఉండేవి. ఈవేళ పిల్లకి బెల్ట్ ఇచ్చి, బూట్ ఇచ్చి, బుక్ ఇచ్చి, సరైనటువంటి ప్రోటీన్స్ ఆహారం ఇచ్చి ఈ రకమైనటువంటి ఒకవేళ ఈ బిడ్డని కూడా చదివించలేకపోతుందేమో, ఈ బిడ్డలను డ్రాప్అవుట్ చేసేస్తుందేమని తల్లికి అమ్మఒడిని చేసి డబ్బు ఇచ్చి ఈవేళ విద్యను ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి కాకుండా ఏ ముఖ్యమంత్రి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేస్తే ఏ ముఖ్యమంత్రి కూడా మన కళ్ళలో కనిపించడు. కళ్ళకు కనిపించే ముఖ్యమంత్రి ఒకే ఒక ముఖ్యమంత్రి, ఆయనే జగన్మోహన్ రెడ్డి. దళితులకు ఉండవలసినటువంటి పథకాలన్నీ కూడా తీసివేశారు. అలాగే విదేశీ విద్య కూడా అంబేద్కర్ పేరు మార్చి వైఎస్ఆర్ విద్యను కూడా మార్చిన పరిస్థితి ఉందంటూ, దళితులకు ఎటువంటి న్యాయం జరగలేదు, అలాగే దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రధానంగా చెప్తున్న పరిస్థితులు. అయ్యా, దళితుల మీద దాడులు అని అంటే ఎక్కడైనా ఏదైనా అరాచకం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం జరిగినప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. ఎక్కడో జరిగిన దాన్ని మనం ఎక్కడో ఎవరికో ముడుగు పెట్టడం అనేది అది సమంజసం కాదు. దళితులకి సరైనటువంటి గౌరవం పెరిగిందని చెప్పడానికి ఏంటంటే ఈవేళ ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని దళితులు మాత్రమే కోరుకుంటారు. మా ఆశ ఏంటంటే నేను దళితుడిని, ఎస్సీసీఎల్ జోనల్ ఇన్ఛార్జిని. నా బిడ్డలో లేదా నా ప్రాంతం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనుకుంటారు. కానీ చదువుకోవాలంటే నాకు ఇంగ్లీష్ మీడియం నా పక్కన లేదు. ఆతిథ్యలోనో లేకపోతే ఏదైనా మరి నారాయణలోనో లేకపోతే మరో స్కూల్లోనో చదువుకోవాలంటే నాకు ఆశ ఉంది, కానీ నా బిడ్డలకు చదివించుకోవాలంటే డబ్బు లేదు. కానీ ఈ డబ్బు కావాలనుకుంటే నాకు సరైనటువంటి స్థితి లేదు. ఈవేళ నీ పక్కనే తీసుకొచ్చి నీకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టానంటే ఆ స్కూల్లో చదువుకుంటున్న బిడ్డలు ఎవరో నా బిడ్డలే, నా దళిత బిడ్డలే. అంటే దళిత బిడ్డలకు సరైనటువంటి సంక్షేమ పథకాలు అందించే భాగంలోనే ఈ ఇంగ్లీష్ మీడియం పెట్టిందంటే ఈవేళ నా బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో పెట్టుకుని ఇతర బిడ్డల కంటే ఇతర కమ్యూనిటీ వాడితో సమానమైనటువంటి చదువు చదువుతున్నట్టంటే దళితులను అభివృద్ధి పరచడం కదా ఇది. అదేవిధంగా మీరు పథకాలు తీసేశారన్నారు. పథకాలు ఏ విధంగా ఉండేయండి? ఇంతకుముందు ఏదైనా ఎడ్లు ఇచ్చారు, లేకపోతే బళ్ళు ఇచ్చారు, గొర్రెలు ఇచ్చారు, మేకలు ఇచ్చారు, బొట్టలు ఇచ్చారు, తట్టలు ఇచ్చారు. ఇవన్నీ గ్రామంలో ఉన్నటువంటి ఒక పేటలో 500 కుటుంబాలు ఉంటాయి. ఈ తట్ట బుట్ట ఈ బండ్లు, ఎడ్లు లేకపోతే గొర్రెలు, మేకలు ఎవరికి ఇచ్చారు? ఒక 5గురికి ఇచ్చారు, 6గురికి ఇచ్చారు, లేకపోతే 4గురికి ఇచ్చారు. ఇవన్నిటి కూడా 4 కుటుంబాలే అభివృద్ధి పొందినటువంటి ఈ పరిస్థితిలో ఈవేళ సంక్షేమ పథకాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు ఈవేళ ప్రతి ఇంటికి కూడా ఈవేళ గడపకి వెళ్తుంటే ఒక షార్ట్ ఇస్తుంటే నీ కుటుంబంలో నీ అమ్మాయి ఇంత మేలు చేసామని చెప్తుంటే ఇది అభివృద్ధి. ఏదైనా దళితులకు అభివృద్ధి జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సంగతే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చూస్తున్నా ఇది పరిస్థితి. దళితులకి అభివృద్ధి అనేది కూడా ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమైందన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రతి చోట కూడా రాబోయే రోజుల్లో 175 మందిలో భాగంగానే ఈ వైసీపీ సిట్టింగ్ల మార్పు అనేది కూడా కీలకంగా చేస్తున్న పరిస్థితి అన్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూస్తే రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా ఓటేస్తారు. జగ్గంపేటలో పరిస్థితులు కూడా ప్రధానంగా చూసుకుంటే గత టీడీపీ నుంచి వచ్చిన నాయకులు మళ్ళీ టీడీపీ గూటుకే చేరుతున్నారంటూ ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభివృద్ధికి మేమంతా కూడా కృషి చేస్తాం. మాజీ మంత్రివర్యులు తోట నరసింహ గారికి ఇన్ఛార్జిగా ఇవ్వడంతో మేమంతా ఆయన వెంట ఉంటూ ఆయన గెలుపు కృషి చేస్తామంటూ మనకి ఎస్సీసీఎల్ ఉభయ గోదావరి జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ గుల్లా ఏడుకొండల గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. మేము రామతో ప్రకాష్, RTV, కాకినాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.